నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్. డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించిన దర్శకులు. వైఎస్ఆర్సీపీ విజయంపై తాము పూర్తి ధీమాతో ఉన్నామన్న సజ్జల రామకృష్ణారెడ్డి. లబ్ధి పొందిన వారందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగిందని వ్యాఖ్య. వైభవంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం 74వ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవం. స్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర్ రాజు నరసింహ. ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా. సీఎం జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ ను గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎంను దర్శకులు ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ విజయంపై మేము పూర్తి ధీమాతో ఉన్నామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ పథకాల వల్ల లబ్ధి పొందిన వారందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. చంద్రబాబును గెలిపించాలన్న ఉద్దేశం ప్రజల్లో ఏమాత్రం లేదని సజ్జల పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి అది కనపడట్లా. ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన, సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది, మేలు మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఈరోజు అది కనపడుతుంది. అంటే మా దాంట్లో ఇది క్రిస్టల్ క్లియర్ గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది. నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి, మేము మీడియానే అడుగుతున్నాం. ఇదిగో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి.
ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారని, కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయన్నారు. వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి మెట్రో ప్రయాణానికి సంబంధం లేదు. మెట్రో సెక్టార్ వేరు. ఇప్పటికీ కూడా మెట్రోలో బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగీలు పెంచమని అడుగుతా ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అనేదానికి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి, కొన్ని బస్సులు పెంచి, కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు, మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీలు తేరట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని తాడిపత్రిలో జరిగిన సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించిందని ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి అన్నారు. పోలీసులే సీసీ కెమెరాలు పగలకొట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో బీభత్సం సృష్టించారని, టీడీపీ గుండాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు? ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు, రోడ్లపైన సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు. అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికానికి కూడా చూడమని కోరుతా ఉన్నా. సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని పోలీసులు ఏ విధంగా వాటిని పగలగొడుతున్నటువంటి వైనం. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంట్లో వేకుజామున కార్యక్రమం జరిగితే నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన, ఇంటిపైన పట్టపగలు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు. అసలు ఎటుపోతా ఉంది పోలీసు వ్యవస్థ? ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారో మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి గారు ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పుడు పనులు చేసి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూశారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? రేగోడ్ మండల కేంద్రంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం 74వ వార్షిక వారాధన మహోత్సవాల్లో భాగంగా మహా నైవేద్యం సమర్పణ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. మంత్రి రాకతో మఠం పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మఠం అభివృద్ధి విషయమై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అన్ని విధాలుగా సహకారాలు అందిస్తామని మంత్రి మాటిచ్చారు. మఠం ప్రాంగణంలో గల ప్రభుత్వ స్థలాన్ని మఠం ఉత్సవాలు నిర్వహించడానికి కేటాయించామని కోరగా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట పిసిసి మున్నరి కిషన్, మండల ప్రెసిడెంట్ దిగంబర్, కోఆప్షన్ చుటోం చోటిమియా, నాయకులు మాజీ ఎంపీటీసీ మన్నే నరేందర్ పాల్గొన్నారు.
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులమడం బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో సోదరభావంతో ఉంటారని, జూన్ 9న వైఎస్ జగన్ ఇక్కడి నుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక వైజాగ్ ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకొని చేయాలని, అలాగే సైమిల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు. రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించే బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా, ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తున్నాం. గత 10 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ పై 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు వివాదాస్పద వ్యాఖ్యలు, లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని రాష్ట్ర వైద్య శాఖ అధికారులకి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ జిల్లా కార్యాలయంలో జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర విద్యా ఆరోగ్య శాఖ అధికారి ముందు గోడ విన్నవించుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్ సింగ్ పై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాన్ని డిహెచ్ గారికి పంపితే ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టిరు. ఏం సపోర్ట్ లేదు. ఇప్పటి వరకు కట్టలు కట్టి పెట్టి రాన్నే పెట్టి కంప్లైంట్ ఈజీ యాక్సెప్టెడ్. ఈయననే కుర్చీలో కూర్చుంటే కింద ఉన్న వాళ్ళందరూ మాట్లాడతారు. ఇది రెంటల్ కార్ల నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఒక స్కామ్. ఆఫీసర్లకు అలవాటు అయిపోయింది. గవర్నమెంట్ కార్ ఇస్తేనేమో రిపేర్లు పెడతారు, ప్రైవేట్ కార్ ఇస్తేనేమో పర్సనల్ కార్ పెట్టి కథలు పెడతారు, లేకుంటే వీళ్ళే పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఏదో ఒకటి వృత్తి దొరుకుతుందని అది పెట్టమన్నారు. కానీ నా కారునే పెట్టుకుంటా, నాతో చుట్టపోని కారు పెట్టుకుంటా, ఇంకోని కారు పెట్టుకుంటా, ఇదేమి ఇష్యూ. సరే, అది డైవర్షన్ అవుతుంది. ఏమో కంక్లూడ్ అయింది ఆ రోజు. వెల్ఫేర్ ఆఫీసర్ ఏం చేశారు డిహెచ్, రేపు ఏం చేస్తారు ఈ కేసు? ఆనాడు ఆడు ఊకున్నాడేమో ఎమ్మెల్యే కూడా ఉంటుంది. నేనైతే ఊకోను సార్. ఇది ఇష్యూ స్ట్రేట్ వైడ్ అయ్యి ఇబ్బంది అయ్యేందుకు కావదు. 7th వరకు నాకు ఓపిక ఉంటుండొచ్చు. 7th తర్వాత ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. 8th రోజు ఏం చేస్తారో ఈ లోపలే చేయాలి. నేను యాజ్ ఎ బ్రదర్గా గైడ్ చేస్తున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి మీ భార్య పిల్లలకు కనీసం గౌరవం ఉండాలా మార్కెట్లో అంటే మీ అంతలో మీరే వెళ్ళాలా. నేను కలెక్టర్ని కాదు, మళ్ళీ రిపీటెడ్లీ చెప్తున్నాను. కలెక్టర్ లాగా ఆలోచించు, నువ్వు లీవ్ పెట్టు చెప్పే రకంగా పెట్టేసి వెళ్ళిపో అని చెప్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు గ్లోబల్ ప్రచారం చేసినా ప్రజలు మాత్రం నమ్మలేదని మాజీ మంత్రి రావల కిషోర్ బాబు అన్నారు. ఆ తప్పుడు ప్రచారమే తమకి అధికారం కట్టబెడుతుందని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రజలు అట్టడుగున మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కానీ మేము ఎన్నోసార్లు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసే గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా, ఇదంతా కూడా ఎన్నికల యుద్ధంలో దొడ్డిదారిన అబద్ధాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి దాన్ని తిప్పికొట్టడం జరిగింది.
ఇవాళ కళ్ళగంటా ఉన్నారు కూటమి. ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయి మాకు ఓట్లు వేశారు, ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు. ఉద్యోగస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు గత 5 ఏళ్లుగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇటు సచివాలయ ఉద్యోగాలు 1,30,000 కానీ, లేదు వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే కానీ, మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాలు మొత్తం 5 లక్షల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో, కృతజ్ఞతా భావంతో వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం మొదలు పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రకుల పేదలు, బహుజనులైనటువంటి ఈ ప్రజానీకం అంతా కూడా సుమారు 80% ప్రజలు ఇవాళ వైసీపీ పార్టీకి అండగా ఉండి వైసీపీ పార్టీని సొంతం చేసుకుని ఈ వైసీపీ పార్టీకి అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పి తెలియజేస్తూ, ఎండాకాలం సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు ఆటపాటలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆటపాట నృత్యాల్లో రాణించాలని ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారి కోసం గత కొన్ని ఏళ్లుగా BHEL కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతి ఏడు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. కార్మికులు వారి పిల్లల ఆసక్తి మేరకు వేసవి సెలవుల్లో వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు BHEL యాజమాన్యం సహకారంతో కమ్యూనిటీ సెంటర్ పాలక వర్గం కృషి చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షణ కోసం కమ్యూనిటీ సెంటర్ కు పంపిస్తున్నారు. కార్మికులకు ఉచిత బయటికి వారికి ప్రైవేటు శిక్షణ అందిస్తూ వివిధ అంశాల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు నిర్వహించిన సమ్మర్ క్యాంప్ మెగా జూంబా డాన్స్ ను నిర్వహించారు. ఆసక్తి గల చిన్నారులకు వెస్ట్రన్ పాటకు తగినట్లు స్టెప్పులు వేసేలా చిన్నారులను తీర్చిదిద్దుతున్నారు కమ్యూనిటీ సెంటర్ లోని జూంబా డాన్స్ శిక్షకులు. డీజే పాటలకు, చిన్నారుల స్టెప్స్ కు తల్లిదండ్రుల కేరింతలతో కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణమంతా ఉల్లాసభరితంగా మారింది. కార్యక్రమంలో BHEL జనరల్ మేనేజర్ HR శ్రీనివాసరావు, కమ్యూనిటీ సెంటర్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్ సూరేన్ ప్రసాద్, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ తో పాటు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. First of all, thanks to the community center management for organizing this type of summer coaching camps every year. As part of that, this year also they are conducting this camp in a grand way. This is useful for all of you, for your personality development, and communication skills, and interpersonal relationship along with you. So this is very useful because they are conducting in all aspects, in sports, literary, cultural, and from this community center grounds, as Shankar has told, Tilakvarma is in IPL is playing, and in skating, Garden has participated in the international level for competition. Sanjana. So lot of opportunities are there in our community center for learning. So you please utilize all these facilities, and not only academics, this is also very important for your development in career also. So I wish you all the best. Thank you. Thank you, sir. జూన్ 4న ప్రకటించే ఫలితాలలో అంతిమ విజయం వైఎస్ఆర్సీపీదే అని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇటీవల ఎన్నికల్లో సత్తి సూర్యనారాయణ రెడ్డి, వెంకటరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో పొలమూరు పరిసర గ్రామాల నుండి పెద్దపూడి మండలం వెళ్లి వివిధ గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు పాల్గొన్న సుమారు 200 మందిని శుక్రవారం పొలమూరులోని దేవి కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖాముఖి నిర్వహించి పోలింగ్ సరళి గెలుపు అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక పోలింగ్ నమోదు కావడం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసమని, ఆ విశ్వాసంతోనే ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకుని వైఎస్ఆర్సీపీని గెలిపించనున్నారని, తన విజయం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మరి చూస్తుంటాం ఎలక్షన్లో చాలా చోట్ల చాలా మంది హెల్ప్ చేయడానికి, సర్వీస్ చేయడానికి, అంటే మన నియోజకవర్గం కాదు, చాలా నియోజకవర్గంలో చాలామంది వస్తుంటారు. కానీ రావడం వెళ్ళడం వాళ్ళు చేసే పని, మరి మీరు చేసిన పనికి చూస్తే యోజనాలు తేడా. మన వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి చెప్పిన పని 1% కూడా డివేట్ కాకుండా కరెక్ట్గా మీరందరూ కూడా చేశారు. మరి మిమ్మల్ని అందరినీ పంపించిన వాళ్ళు మన గ్రామానికి, మన చుట్టుపక్కల ఉన్న గ్రామానికి సంబంధించిన వ్యాపారవేత్తలు,
వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ అవనండి, అదేవిధంగా వాళ్ళ బంధువులు అవనండి, వాళ్ళ తాలూకు వాళ్ళని అందరినీ కూడా ఎంచి మరి ఈ కార్యక్రమానికి పంపించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మరి కోఆర్డినేట్ చేసుకుంటూ మరి సోలార్ బ్రదర్స్ వాళ్ళు మరి ఎక్కడికక్కడే మిమ్మల్ని ఫాలో అవుతూ మరి సరైన గైడెన్స్ ఇస్తూ మన గుంటూరు సీన్ గారు భీమ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ మీరు పనిచేయడం, లోకల్గా ఏదైనా సమస్య వచ్చినా మన కన్వీనర్ రమణ గారు సహాయ సహకారాలతో మీరు అందరూ కూడా పనిచేయడం. నిజంగా అక్కడ పెదపూడి మండలంలో అంత బాగా మీరు పనిచేశారు అంటే నిజంగా అది ఒక రకంగా నా గెలుపు కూడా అది కూడా ఒక ముఖ్య కారణం. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్రిక్తత. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ స్థలంలో వేసిన బారికేడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు. పోలీసుల రంగ ప్రవేశం, పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. పరిస్థితి ఉద్రిక్తం. గోడ లోపలంతా నాదే అంటాడు ఆయన. సర్వే నెంబర్ 82/1/E మా సర్వే నెంబర్, 82/A ఆయన సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకు ఉన్నది. మాకు 4033 గుంటలు ఉంది, పక్కన 43 గుంటలు. మనకుంది, వాళ్ళకుంది. సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంతా వస్తుంది. నాదే అంటాడు ఆయన. ఇప్పుడు సర్వే 2000 అయింది. ఒరిజినల్ ల్యాండ్ లాడ్ ఉన్నప్పుడు సర్వే చేయించండి. హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సర్వే చేసిండు. సర్వే కాపీ క్లియర్. ఆయన ల్యాండ్కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థం కాదు. మేము వచ్చి ఫెన్స్ చేసుకుంటాడు, మళ్ళీ మనుషులు చేసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను? నేను 2 years అయింది. వీళ్ళు అప్పటి నుంచే పొజిషన్ లో ఉంటున్నాం. మేము సుమారు 14 సంవత్సరాల నుంచి పొజిషన్ లో అప్పుడు సార్ మేము ఉన్నప్పుడు పొజిషన్ అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్వే ఉంది, లోకల్ ఎంఆర్ఓ సర్వే ఉంది, రోడ్ కూడా డిస్ప్యూట్ ఉందని చెప్పి తీసుకుర్రా? క్లియర్ గా డిస్ప్యూట్ నడుస్తున్నట్టుంది. అంటే డిస్ప్యూట్ ఏం లేదు సార్, డిస్ప్యూట్ ఏం లేదు, డిస్ప్యూట్ ఏం లేదు. ఎప్పుడు తీసుకునేది క్వశ్చన్ కాదు. మా ల్యాండ్ మాకు, ఆయన ల్యాండ్ ఆయనకున్నది. సర్వేస్ 2 ల్యాండ్లు ఉంటాయి ఇక్కడ. ఆయన ప్రాబ్లం అయింది మొత్తం నాదే, గొడవ లోపల నాదే. ఆయన 2 acres చేంజ్ ఉందని క్లెయిమ్ చేస్తారు. 2.22 ఉంటుంది సార్ మొత్తం ల్యాండ్. నేను చెప్పేది గోడలో అంతే క్లెయిమ్ చేస్తారు. 2.2. అబద్ధపు హామీలు ఇచ్చిన కూటమికి ఓటమి ఖాయమని టీడీపీకి అర్థమైనట్లుందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. జూన్ 4న జరగనున్న సునామీ సృష్టించబోతున్నారని, మహిళలంతా ఏకమై జగనన్నకి మద్దతుగా నిలిచారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తెలిపారు. ఓటింగ్ శాతం కూడా ఈ రోజు పెరిగిన పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముళ్లా, ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్లీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈ రోజు ఓటేయడం జరిగింది. అసలు జగనన్న సునామీ సృష్టించబోతూ ఉన్నారు. ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, ఓటమి పాలైపోవడం ఖాయమనే విషయం అర్థమైపోయింది. అసలు జూన్ 4న ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం షబాష్ అనిపించేట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకి మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధ హామీలు ఇచ్చారు, కూటమి కట్టారు. అలాగే పురంధరేశ్వరి వదిన
పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలను మార్చారు, అధికారులను మార్చారు, ఎలక్షన్ కమిషన్ తో చెప్పి, అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది, వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగనన్న వెనకే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి, ఈ కూటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి. వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని. ఒక ఫ్రస్ట్రేషన్, ఎలాగూ కూటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొల్పుతూ ఉన్నారు. ఆరుకాయం శ్రమించి పండించిన పంట అకాల వర్షాల పాలైంది. గంపెడాసతో పంట వేస్తే అకాల వర్షం కురిసిన రైతన్నలను ఆందోళనకు గురి చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట అకాలంగా కురుస్తున్న వర్షాలకు వరి కొనుగోలు కేంద్రానికి ముందే తెచ్చిన అధికారుల ఆలస్యత్వం కారణంగా కొనుగోలుకు ముందే ధాన్యం తడిసి ముద్దయింది. కళ్ల ముందే తడిసిన వరి ధాన్యం మొలకెత్తడంతో మెదక్ జిల్లా అల్లాదుర్గం రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు హరిఘోషలు పడుతున్నారు. వేలాది రూపాయలు అప్పు చేసి పండించిన పంటను సకాలంలో కొనుగోలు కేంద్రానికి తెస్తే తేమ శాతం ఎక్కువ ఉందనే కారణంగా సిబ్బంది ఆలస్యం చేయడంతో అకాల వర్షాలు తమను ముంచెత్తాయని, తడిసి ముద్దైన ధాన్యం మొలకెత్తుతుండటంతో తమ పంటను ఎవరు కొంటారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగారి రాములు అల్లాదుర్గం మొలకలు వచ్చినాయి. 15 రోజులు అయి పోసి 4 ఎకరాలకు మొత్తం మొలకలు వచ్చినాయి. ఒక్కరు చెప్తే వింటలేరు. ఏమంటారు వాళ్ళకి, అధికారులకు అడిగితే? ఇంకా రాలేవు మ్యాచ్ అని అంటారు. మొలకలు వస్తున్నాయి, మొత్తం వాన పడి మొత్తం మొలకలు వస్తున్నాయి. 15 రోజులు బంద్ అయితే వెళ్ళారు వచ్చినాయి. ఇంట్లో చెప్పేవాడు సంపద ఇంకా రాకొచ్చినాయి అంటాడు సంపద. తోడు ఆర్జీవి సినిమా లెక్క ఉంటుంది మన వీడియో. మాది అల్లాదుర్గ గ్రామము, మండల్ అల్లాదుర్గే, విలేజ్ అల్లాదుర్గే. నేను ఒక 5 ఎకరాల పొలం వేసినాము. 5 ఎకరాలు వేస్తే ఒక 7-8 ట్రాక్టర్లు వడ్లైనాయి. అది కోసిన నుంచి ఒక 15 రోజులు అవుతుంది. కోసిన నుంచి వర్షాలే పడుతున్నాయి. ఒకసారి మ్యాచర్ చూస్తే 22-23 వచ్చింది. మళ్ళీ ఒక 2 రోజులు ఎండబెడితే వస్తుందంటే ఎండబెట్టదామని తీసాకలా వర్షాలు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఈ 18 రావాలి అని అంటున్నారు. అవి 20 వస్తున్నాయి, 20-25 వస్తున్నాయి. ఎండబెడదామంటే వాన పడుతున్నది. దానికి ఏం చేయాలి? మేమేం చేసేటట్టున్నాం? వర్షం పడుతున్నది, దానికి వస్తున్నారు, వాళ్ళు రాకొచ్చినాయని పోతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? ఒక 2 లక్షల పెట్టుబడి అట్లా పెట్టినాం. మరి మేము ఏం చేయాలి? జర కొంచెం అధికారులు పట్టించుకొని కొంచెం చూసి పోయేటట్టు చేస్తే బాగుండే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్సీలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ దర్శకులు రాంగోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్. డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించిన దర్శకులు. వైఎస్ఆర్సీపీ విజయంపై తాము పూర్తి ధీమాతో ఉన్నామన్న సజ్జల రామకృష్ణారెడ్డి. లబ్ధి పొందిన వారందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగిందని వ్యాఖ్య. వైభవంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం 74వ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవం. స్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర్ రాజు నరసింహ. ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.